తిరుమల శేషాచల పర్వతాలపై ఉదయించే ఆ స్వర్ణకిరణాలు, ఆ పవిత్ర గాలిలో వినిపించే గంటల నాదం, భక్తుల హృదయాల్లో ఒకే నినాదం గోవిందా గోవిందా. కాని చాలామందికి తెలియని ఒక మహాదైవ రహస్యం ఉంది. ఈ తిరుమల క్షేత్రానికి యజమాని ఎవరు? పురాణాల ప్రకారం భూమాతను రక్షించి ఈ పవిత్ర స్థలాన్ని తన ఆధీనంలో ఉంచినవారు ఆదివరాహస్వామి. భూమిని హిరణ్యాక్షుడి నుంచి రక్షించి ఈ శేషాచల పర్వతాన్ని పవిత్రంగా స్థాపించినది ఆయన మహిమ. ఆ తర్వాత శ్రీమహావిష్ణువు కలియుగంలో భక్తులను రక్షించేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించాలనుకున్నప్పుడు వినయంతో ఆదివరాహస్వామిని ప్రార్థించారు. స్వామి, ఈ పవిత్ర తిరుమలలో నివసించుటకు అనుమతి ప్రసాదించండి. ఆదివరాహస్వామి కరుణించి అనుమతి ఇచ్చారు. కాని ఒక పవిత్ర నియమాన్ని ప్రకటించారు. ఈ తిరుమలలోకి వచ్చే ప్రతి భక్తుడు ముందుగా నా దర్శనం చేసుకొని తరువాత శ్రీనివాసుని దర్శించాలి. అప్పటినుండి ఈ ఆచారం కొనసాగుతోంది. ఈరోజు కూడా తిరుమల పుష్కరిణీ సమీపంలో ఉన్న ఆదివరాహస్వామి ఆలయంలో భక్తులు ముందుగా నమస్కరిస్తారు. తరువాతే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు. ఇది కేవలం సంప్రదాయం కాదు, దైవ ఆజ్ఞ. ఇది కేవలం నియమం కాదు, భక్తి క్రమం. ముందు ఆదివరాహస్వామి దర్శనం, తరువాత శ్రీనివాసుని కటాక్షం. గోవిందా గోవిందా. ఇలాంటి సంపూర్ణ పౌరాణిక గాథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకు లైక్ చేసి షేర్ చేయండి.